బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా ఈవిడ మరణించారు. ఈ వార్త మహమ్మద్ యూనస్కి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక క్యాండిడేట్ అవుట్. సో అమెరికా, పాకిస్తాన్ దేశాలలో కూడా ఈ CIA, ISI ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో సెలబ్రేషన్స్. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ నిర్వహించాలి. పొరపాటుగా ఖలీదా జియా పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలి, వీళ్ళ ప్రాబ్లం. కానీ ఇక్కడ భారత్ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఏంటండి ఇది అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ని మీరు చూసారనుకోండి, పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, మీకు ఇస్లామిక్ రాడికాలిజం అంటే యావత్ దేశంలో ఫ్యానటిక్స్ని క్రియేట్ చేయాలి, తీవ్రవాదులను క్రియేట్ చేయాలి. పాకిస్తాన్ లాంటి ఇంకొక దేశము బంగ్లాదేశ్ అని చెప్పి ప్రపంచము మాట్లాడుకోవాలి. ప్రపంచం మాట్లాడుకోకపోయినా అమెరికా వాడు, సో అమెరికా వాడి పెంపుడు కుక్కలు వీళ్ళు కావాలి. అలాంటప్పుడు మనము ఏం చేసాము అంటే, మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఈయన ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్తున్నారు. ఈ వీడియో మాట్లాడే టైంలో ఈయన బంగ్లాదేశ్ వెళ్తున్నారు. ఖలీదా జియా యొక్క ద లాస్ట్ రిచువల్స్ ఫ్యూనరల్ ఇందులో పాలు పంచుకోవడానికి ఈయన వెళ్తున్నారు. మీకు ఎంత డేంజర్ చూడండి, దేశం అంతా కూడా తీవ్రవాదులు తిరుగుతున్నారు. మీకు ఎలాంటి ఒక రిస్క్ అంటే, మోదీ గారు అంటేనే రిస్క్ తీసుకోవడం కదా, ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకోవడం. చైనా వెళ్ళాడు, సడన్గా పుతిన్ గారితో ఒక కార్ రైడ్, మళ్ళీ పుతిన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫార్చునర్ కార్లో ఒక రైడ్, ఎవరు ఊహించలేరు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు జైశంకర్ మాస్టర్ మీరు ఒక్కసారి బంగ్లాదేశ్ వెళ్ళేసి రండి. ఎలాంటి ఒక రిస్క్ వ్యవహారంలో మీరు గమనించారనుకోండి, మాకు బంగ్లాదేశ్తో ఎటువంటి సమస్యలు లేవండి. 1971 నుంచి ఇవాళ వరకు ఎటువంటి ప్రాబ్లము లేదు. మేము చూసేదల్లా కూడా అక్కడ ఒక సుస్థిర పాలన ఉండాలి, అవునా? ఇప్పుడు అందులో షేక్ హసీనా రోల్ అనేది చాలా గొప్పది. ఆవిడను మీరు తరిమి వేసి ఇవాళ తీవ్రవాదుల పరిపాలన అంటే మేము చూస్తూ ఊరుకోం కదా. అయినా కూడా ఎన్నికలు నిర్వహించండి. ఎన్నికల్లో ఖలీదా జియా కుమారుడు, సో ఇతను రావాలి. ఇతనిని బంగ్లాదేశ్కి ఎవరు తీసుకొచ్చారండి? మనమే. అంటే ఆవామీ లీగ్ అని అంటారు చూసారా, దాన్ని వీళ్ళు బ్యాన్ చేశారు. కాబట్టి బ్యాకప్ ప్లాన్ ఏమిటి? ఒకవేళ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిస్తే ఖలీదా జియా యొక్క కుమారుడు ఇతను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అవ్వాలి. సో ఇప్పుడు జైశంకర్ గారు బంగ్లాదేశ్ వెళ్ళడము అనేది ఎన్నో విషయాలు. ఇప్పుడు మిత్రులు ప్రభాకర్ గారు, ఈయన నెల్లూరులో ఉంటారు, ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ప్రేమ్ గారు మీరు జైశంకర్ మాస్టారు అని మాట్లాడతారు చూసారా, ఆయన మొన్న తంజావూరు వెళ్ళారు. అంటే ఐరావతేశ్వర ఆలయం అండి, శివాలయం అండి. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే దారాసురం అంటారు. ఈ దారాసురం అనబడే ప్రాంతంలో ఒక అద్భుతం, ఈ ఆలయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి ఈయన సతీమణి క్యోకో అంటారు, జాపనీస్ మహిళ, చక్కగా చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉంటారు ఈవిడ. సో వీళ్ళు వెళ్ళారు. అక్కడ నుంచి గంగైకొండ చోళపురం అని అంటారండి. ఇక్కడ బృహదీశ్వరర్ ఆలయం, మీకు శివాలయం, ఇది కూడా చాలా గొప్పగా ఉంటుంది. సో అక్కడ దైవ దర్శనము చేసుకొని ఈయన ఇవాళ బంగ్లాదేశ్ వెళ్ళడము ఒక చాలా ప్రమాదకరమైన దేశము. అయినా కూడా అంటే ఈయన నిండుకొండ తొణకదు అంటారు చూసారా, ఆ టైప్లో వెళతాడు. ఈయన ఒక్కసారి ఆ దేశానికి వెళ్ళిన తరువాత మీకు వ్యవహారాలంతా మారిపోతాయండి. అంటే కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, కానీ చేసే పనులు మాత్రము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధములో ఈ టైంలో ఇరాన్కి వెళ్ళి 10 సంవత్సరాల పాటు చాబహార్ పోర్టు మీద ఈయన ఒప్పందం చేసుకుని వచ్చారు. సో మరి ఇజ్రాయెల్ మన మిత్ర దేశము అయినా కూడా వాళ్ళ బద్ధ శత్రువు ఇరాన్తో ఇలాంటి ఒక ఒప్పందము. అలాగే మీకు న్యూయార్కులో అమెరికా వాడు చూస్తుండగా న్యూయార్కులో పహల్గామ్ దాడులు వీళ్ళు ఎలా చేశారు, ఒక మ్యూజియంని ఈయన నిర్వహించారని. అంటే అమెరికా వాడి పాపము అమెరికాలోనే ఎక్స్పోజ్ చేయడం. సో జైశంకర్ అన్నప్పుడు ఈయన వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈయన బంగ్లాదేశ్ వెళ్తున్నారు. సో వెళ్ళినప్పుడు పొరపాటుగా మహమ్మద్ యూనస్ని కలిస్తే ఇదే మాట్లాడతాడు ఆయన, నాకు నీపై ఎటువంటి కోపము లేదు, ద్వేషము లేదు, నువ్వు ఫిబ్రవరి నెల ఎన్నికలు నిర్వహించు, నువ్వు కూడా కంటెస్ట్ చేయి,
ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో చూడు. నీకు అక్కడ పాపులారిటీ ఉంది అనుకో, నువ్వు బంగ్లాదేశ్ పిఎం అవుతావు. అప్పుడు మా మోదీ గారే నీకు అపాయింట్మెంట్ ఇస్తారు, రారా వచ్చి మాట్లాడు. ఇవాళ నువ్వు అపాయింట్మెంట్ అడిగేవు అనుకో, ఎవరు నువ్వు అంటావు చీఫ్ అడ్వైజర్. అడ్వైజర్ అంటే ఎవరు? నిన్ను ప్రజలు ఎంచుకున్నారా? నువ్వు అమెరికా సెలెక్టెడ్ అడ్వైజర్. ఎలాగైతే పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ అనేవాడు ఎవరండి? అమెరికా సెలెక్టెడ్ ప్రధానమంత్రి. ఒరిజినల్ వాళ్ళు ఎవరు? ఇమ్రాన్ ఖాన్. ప్రజలు ఎంచుకున్నారు. అలాగా నువ్వు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఛాలెంజ్ చేయి, నిలబడు. ప్రజలు నిన్ను ఎంచుకున్నారు అనుకో, ఏంటి సమస్య? కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు చేస్తున్నదల్లా అక్కడ తీవ్రవాదులను రెచ్చగొడుతున్నావు. సో వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. ఇలాగా మా భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. నీతో నేను మాట్లాడలేను కదా, చేస్తే యుద్ధము చేయాలి. ఇప్పుడే అందరూ అదేగా అడుగుతున్నారు, ఎందుకండి ఒక మిలిటరీ యాక్షన్ ఉండదు అంటే యుద్ధము చేయాలి లేదా నో నెగోసియేషన్స్. నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కదా, ఎందుకంటే నిన్ను ప్రజలు ఎంచుకోలేదు. డెమోక్రటిక్ ప్రాసెస్లో నువ్వు ఎప్పుడూ కూడా లేవు. కాబట్టి నో లేదు. మాకు కూడా ఒక లెజిటిమేట్ రైట్స్ కావాలి, భారత్తో సత్సంబంధాలు, బైలాటరల్ టాక్స్ కావాలి అంటే ఎన్నికలు నిర్వహించు, నువ్వు గెలువు, తరువాత నీ సత్తా ఏమిటో చూపించు. సో ఇలా చెప్పేసి జయశంకర్ గారు క్లియర్గా పాకిస్తాన్ వేరండి, బంగ్లాదేశ్ వేరండి. ఇవాళ అమెరికా పాకిస్తాన్ వాళ్ళు కలిసి బంగ్లాదేశ్ యొక్క సోషల్ సిస్టమ్ని, పొలిటికల్ సిస్టమ్ని పాడు చేయాలని చూస్తున్నారు. బంగ్లాదేశ్ ఎదగడము వీళ్ళ ఎవరికి కూడా ఇష్టం లేదు. కాబట్టే ఆవామీ లీగ్ అనబడే మీకు రూలింగ్ పార్టీ అండి. ఇవాళ కూడా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనానే. సో ఆవిడని తరిమివేసి మీరు పాలన అంటే మేమైతే ఒప్పుకోము. కాబట్టి ఎన్నికలు నిర్వహించడంలో నువ్వు ఫెయిల్ అయితే మాత్రము ఖచ్చితంగా నీ మీద ఒక మిలిటరీ యాక్షన్ ఉంటుంది. ఇది కాదు అని అనడం లేదు. ఇప్పటి వరకు అంటే ఏంటి, ఫిబ్రవరి నెల వరకు కూడా మేము ఆగుతాం, చూస్తాం, గమనిస్తాం. తేడా అయితే తేడాగానే ఉంటుంది. అప్పుడు నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు. ఇది జయశంకర్ గారు అక్కడ ఇచ్చే మెసేజ్ అండి. నేను కొంచెం మాస్ లెవెల్ లాంగ్వేజ్ వాడుతున్నాను. ఆయన అయితే డిప్లొమాటిక్ ఛానల్స్లో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పితే వాళ్ళకి అర్థమవుతుందో మహమ్మద్ యూనస్కి క్లియర్గా చెప్పేసి, ఇంత రిస్కులో కూడా చుట్టూర్త తీవ్రవాదులు, దేశమంతా కూడా ఐఎస్ఐ ఏజెంట్లు మీకు ఇలాగ టెర్రరిస్టు తిరుగుతున్నప్పుడు ఈయన ఇంత ధైర్యంగా బంగ్లాదేశ్ వెళ్ళి రావడము అనేది మామూలు విషయం కాదు. ఇదే భారత్ ఇచ్చిన ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే వాళ్ళు ఊహించారు సడన్గా ఈయన మన బంగ్లాదేశ్ రావడం ఏంటి, ఎవరు ఊహించారు? సరిగ్గా అలాంటి ఒక పని ఇవాళ మన వైపు, మన దేశం వైపు నుంచి జరుగుతుంది. అది ద మోస్ట్ ఇంపార్టెంట్. మోదీ గారి తరువాత ద టాప్ మ్యాన్ మన ఫారిన్ మినిస్టర్. ఈయన ఇప్పుడు బంగ్లాదేశ్ రంగప్రవేశము చేయడము, ఈయన అక్కడ ఏం చెయ్యబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, బంగ్లాదేశ్కి ఒక ఫైనల్ వార్నింగ్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, ఇన్ని విషయాలు అందరూ కూడా చర్చిస్తున్నారు. మరి జయశంకర్ గారు ఇక్కడ తంజావూరులో ఉండే ఈ ఆలయ దర్శనము, అలాగే ఇవాళ బంగ్లాదేశ్ వెళ్ళి మీకు బేగం ఖలీదా జియా యొక్క ఫైనల్ రైట్స్, ఫైనల్ రిచువల్స్, సో దీన్ని పార్టిసిపేట్ చేసి ఈయన వెనక్కి వస్తున్నారంటే ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.